సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారే ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ కనిపించే కళ్యాణ మండపంలో పిల్లర్స్ అనేవి సప్తస్వరాలు పలుకుతాయండి. అలాగే గుడిలో శివలింగం కింద 365 రోజులు వాటర్ అనేది అలానే ఊరుతూ ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అలాగే ఈ ఊరికి తాడిపత్రి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? రామాయణ గాథలో తాటకి ఈ ప్రాంతంలో నివసించడం వల్ల తాడిపత్రి అని పేరు వచ్చింది అని కథనం. అలాగే ఈ ప్రాంతంలో తాడి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ తాటాకులతో ప్రజలు గుడిసెలు నిర్మించడం వల్ల తాళ్ళపత్ర అని పేరు వాడుకలోకి వచ్చిందంటారు. రాను రాను తాటిపత్రి అని అలా తాడిపత్రి అని రూపాంతరం చెందింది. ఇక్కడ మంచి శిల్పకళలు ఉన్న ఈ గోపురాలు మధ్యలో ఆపేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం పెన్నా నది ఒడ్డున తాడిపత్రిలో మన ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్టిక్లో ఉంది. విషయాలు చాలామందికి తెలియని విశేషాలు చెప్తా తెలుసుకుందరు కానీ రండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ ఈ గుడిని ఎవరు కట్టారో తెలుసుకుందాం. ఈ గుడిని 1490 నుంచి 1509 మధ్యలో రామలింగ నాయుడు అనే రాజు కట్టించాడు. రామాచార్య అనే శిల్పాకారుడు సుమారు 650 మంది సహాయంతో 21 సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించాడు. విజయనగర రాజులు శిల్పకళా సంపద నేటికి సజీవంగా ఉందంటే దానికి ఈ గుడేనండి నిదర్శనం. ఫస్ట్ మనం శివుని దర్శించుకుందాం. అయితే ఈ గుడి ఇక్కడ ఎలా ఆవిర్భావన అయిందనేది నేను గుడిని మొత్తం చూపిస్తా చెప్తాను, వినండి. ఈ క్షేత్రం ఆవిర్భావానికి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయండి. తాటకిని చంపిన శ్రీరామచంద్రుడు వారు శ్రీహత్య పాపం పోగొట్టుకోవడానికి మహర్షుల ఆదేశం మేరకు దండకార్యంగా పిలువబడే ఈ ప్రాంతంలో లింగ ప్రతిష్ఠ చేసి ఈశ్వరుడు కృపకి పాత్రుడయ్యాననేది ఒక పురాణ కథనం. అలాగే బ్రాహ్మణుడైన రావణ్ణి చంపడం వల్ల వచ్చిన పాప విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే చాలా చోట్ల లింగ ప్రతిష్ఠించారు. అలా ప్రతిష్ఠించిన లింగాల్లో ఈ ఆలయం ఒకటని ఇక్కడ పూజారుల కథనం. త్రేతాయుగంలో పెన్నా నది తీరంలో శ్రీరామచంద్రుల వారి చేత ప్రతిష్ఠించిన లింగం కావటం వల్ల ఇక్కడ రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు మన త్రినేత్రుడు. తర్వాత పరశురాముల వారు ఇక్కడ తపస్సు చేశారు. అప్పుడు ఈ లింగం తీస్తే వాటర్ రావడంతో బుగ్గ రామలింగేశ్వరుడిగా పేరు ప్రసిద్ధి చెందింది. బుగ్గ అంటే నీటి ఊటండి. అయితే ఇక్కడ మనకి 365 రోజులు శివుడి దగ్గర వాటర్ అనేది అలానే ఉంటుంది. ఎదురుగుండా ఉన్న పెన్నా నదిలో వాటర్ మొత్తం ఇంకిపోయినా సరే మనకి శివుడి దగ్గర వాటర్ అనేది అలానే ఉంటుంది. మనకి ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే కనిపించేదేనండి ముఖమండపం. ఇందులో స్తంభాలు సప్తస్వరాలు పలుకుతాయి. సప్తస్వరాలు అంటే సరి గమ పదని 7 శబ్దాలు. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వస్తే ఒకసారి ఆ స్తంభాలను కొట్టి చూడండి, శబ్దాలు అనేవి డిఫరెంట్గా వస్తాయి. ఈ గుడి మొత్తం అంతా శిల్ప సౌందర్యం, శిల్పులు చెక్కిన కళలు చూడండి. ఇక్కడ విజయనగర రాజముద్రికైన వరాహం, సూర్యచంద్రులు, కత్తి కనిపిస్తాయి. అలాగే మనకి నాట్యకృత్యాలు, నృత్య భంగిమలు కనిపిస్తాయి. మనకి శ్రీ మహావిష్ణువు అయిన దశావతారాలు కూడా ఇక్కడ ఎంతో మనోహరంగా మలిచారండి. అలాగే రామాయణం, మహాభారతంలో కొన్ని ఆకారాలు కూడా చెక్కారు. ఇంత మంచి శిల్పకళలు ఉన్న గోపురాలు మధ్యలో ఆపేయడానికి కాశీకి సంబంధం ఏంటనుకుంటున్నారా? చెప్తాను వినండి. స్వామివారి ముందు భాగంలో ఉత్తర దక్షిణంగా పెన్నా నది ప్రవహిస్తుంది. స్వామి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అది ఈశాన్యం నుంచి తూర్పుకి వెళ్ళిపోతాయి. అలాగే ఈ గుడికి వెనక భాగంలో రుద్రభూమి ఉంది, అంటే శ్మశానం అండి. భారతదేశంలో ప్రతిష్ఠ చెందిన శైవ క్షేత్రాలలో కాశీ ఒకటి. అయితే అదే మాదిరి ఈ గుడిని అభివృద్ధి చేస్తే అరిష్టమని అప్పట్లో జ్యోతిషులు చెప్పడంతో ఇక్కడ ఈ గాలి గోపురాలు అనేది సగంలోనే ఆపేశారు. ఈ గుడిలో లింగం స్వయంభూ అవటం వల్ల గుడి గోపురాలు కట్టకపోయినా అరిష్టం ఉండదని జ్యోతిష్కులు చెప్పడం వల్ల అలానే మధ్యలోనే ఆపేశారండి. ఈ స్వామి పశ్చిమ ముఖం కలిగి ఉండటం, ముందు భాగంలో పెన్నా నది ప్రవహించటం, ఊరికి ఉత్తర భాగంలో ఈశాన్యంలో ఉండటం, స్వామి వెనక భాగంలో రుద్రభూమి ఉండటం సేమ్ కాశీలా ఉంది. కాబట్టి ఇది దక్షిణంకి చెందిన లింగం అవటం వల్ల దక్షిణ కాశీ అని కూడా అంటారండి. ఈ విధంగా మన బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం అలరారుతుంది.